భవిష్యత్తులో కూడా ఈ అన్ని రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నాం. ఇంకేమైనా సూచనలు ఇచ్చినా తప్పకుండా వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యము విద్య, పేదల వైద్యం, ఈ రెండింటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఈరోజు ఒకప్పుడు భోజనం లేదు, కానీ ఈరోజు భోజనం వచ్చింది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. సో ఈరోజు ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనుకుంటున్నాం. ఒకప్పుడు విద్య లేదు, విద్య అన్ని ప్రాంతాలకు వచ్చింది, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ ఎడ్యుకేషన్ లేదు. సో అందుకే ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా సభ్యులు ఏదైతే సూచనలు చేసినరో, కన్సర్న్ ఎక్స్పర్ట్స్ చేసినరో పేదల వైద్యం కోసం డెఫినెట్గా ఈ ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెడుతుంది. ప్రభుత్వం ఈ కొన్ని విషయాలలో నిధుల సమస్యలు ఎన్ని ఉన్నా ఇంకెక్కడైనా కోతలు విధిస్తాం, కానీ పేదల విద్య విషయంలో, పేదల వైద్యం విషయంలో ఒక్క రూపాయి కూడా కోత విధించాం. అవసరమైన మేరకు నిధులను అందించి ఒక మంచి రోల్ మోడల్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నారు. అధ్యక్ష.